Hi everyone, welcome to NDV Educational YouTube channel. Today మన Python programming వచ్చేసి diagonal difference. ఒకసారి problem statement read చేద్దాం. Given a square matrix, calculate the absolute difference between the sum of its diagonals. ఇక్కడ మనకి చూసినట్లయితే ప్రాబ్లం స్టేట్మెంట్ అబ్సల్యూట్ డిఫరెన్స్ కనుక్కుంటున్నారు వేటి మధ్య బిట్వీన్ సమ్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. మనకి తెలుసు మ్యాట్రిక్స్ లో డయాగ్నల్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డయాగ్నల్స్ అంటే ఏంటో. ఇక్కడ క్రాస్ గా ఉన్న వాటిని డయాగ్నల్స్ అంటారు. 159 359 ఇవి డయాగ్నల్స్. ఇక్కడ మనకి చూపించారు ఎగ్జాంపుల్ లో 1 + 5 + 9 15 ఫస్ట్ డయాగ్నల్, సెకండ్ డయాగ్నల్ 3 + 5 + 9 17. ఇక్కడ మనకి ఇచ్చినట్టే ప్రాబ్లం స్టేట్మెంట్ లో ఫస్ట్ డయాగ్నల్ నుంచి సెకండ్ డయాగ్నల్ తీసేసిన తర్వాత -2 రావాలి యాక్చువల్ గా. ఇక్కడ మనకి అడిగింది అబ్సల్యూట్ డిఫరెన్స్. సో -2 వచ్చిన రిజల్ట్ నెగిటివ్ లో వచ్చినా గానీ మనకి పాజిటివ్ లో రిటర్న్ చేస్తుంది అబ్సల్యూట్ డిఫరెన్స్ యూజ్ చేసుకుంటే. సో ఎప్పటిలాగే మనకి హ్యాకర్ ర్యాంక్ లో ఇన్పుట్ ఫార్మాట్ మనం ఎలా ఇవ్వాలి అన్ని ఇచ్చేసారు. ఇట్లా ఫస్ట్ మనం ఒక n వాల్యూ రీడ్ చేసుకుంటే తర్వాత ఇక్కడే ఆల్రెడీ ఇచ్చేసారు, n వాల్యూ ఇచ్చేసారు, ఈ వాల్యూస్ ఇచ్చేసారు. సో మనం డైరెక్ట్ కోడ్ రాస్తే సరిపోతుంది. కోడ్లోకి వెళ్దాం, కోడ్ ఎలా రాయాలో. ఫస్ట్ రాసే ముందు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా కోడ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలో. ఇక్కడ సపోజ్ మన 1 2 3 4 5 6 7 8 9 ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే మనం ఇక్కడ ఫస్ట్ ఇది ఏఆర్ఆర్ మ్యాట్రిక్స్ అనుకుంటే ఏఆర్ఆర్ ఆఫ్ 0. లాస్ట్ ప్రాబ్లం లో నేను లిస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసా, గుర్తుండే ఉంటుంది. ఏఆర్ ఆఫ్ 0 అంటే ఈ ఫస్ట్ లైన్ మొత్తాన్ని ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటారు. ఏఆర్ ఆఫ్ 1 అంటేనేమో ఈ సెకండ్ లైన్ మొత్తాన్ని ఏఆర్ఆర్ ఆఫ్ 1 అని అంటాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్లాగా రీడ్ చేస్తాం, చూసారా? ఏఆర్ఆర్ డాట్ అపెండ్ ఆఫ్ ఫస్ట్ మనకి ఇక్కడ ఏఆర్ఆర్ అనే లిస్ట్ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నారు. ఇక్కడ లూప్ అనేది 3 ఇచ్చేసారు కదా, అంటే 3 లైన్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఈ n అనేది ఎన్ని టైమ్స్ మనం ప్రింట్ చేసుకోవాలని n అనే వాల్యూ ఇచ్చేసారు. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఐ ఇన్ ద రేంజ్. ఇక్కడ ఐ ఇవ్వకపోయినా కానీ మనకి ఏం కాదు, ఎందుకంటే వేరియబుల్ అయిపోయినా కానీ మనం జస్ట్ ఎన్కి వాల్యూ ఓకేనా లెస్ దాన్ ఉందా లేదా జస్ట్ చెక్ చేసుకుంటాం. 0 అనేది <3 S3 కాబట్టి ఫస్ట్ ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ కోడ్ ఏముంది, ఏఆర్ డాట్ అపెండ్ ఆఫ్ ఈ అరేలోకి మనం ఈ కోడ్ ని అపెండ్ చేస్తున్నాం. లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ గామా ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మ్యాప్ ఇచ్చేసారంటే ఇక్కడ మనం రీడ్ చేసే వేరియబుల్స్ మొత్తం అనేది ఇంటీజర్ అని అర్థం. సో ఈ ఫస్ట్ ఇటరేషన్ లో ఈ 3 నెంబర్స్ ఇచ్చాం, 1 2 3. మళ్ళీ పైకి వెళ్ళింది 1 < 3 కరెక్ట్. మళ్ళీ కిందకి వచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే 4 5 6 అనేస్తాం. తర్వాత సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే 2 < 3 కరెక్ట్. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే 7 8 9 అనేది మనం ఎట్లా ఇన్పుట్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ అరేలో ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ లైన్, యాజ్ ఇట్ ఈస్ గా ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటేనేమో సెకండ్ లైన్, ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటేనేమో ఫస్ట్ లైన్, 1 అంటేనేమో సెకండ్ లైన్, 2 అంటేనేమో థర్డ్ లైన్. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సపోజ్ ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 0 అండ్ ఇది 2 డైమెన్షన్ కాబట్టి ఇట్లా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక ఏఆర్ ఆఫ్ 0 0 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అని. అదే ఏఆర్ ఆఫ్ 0 1 అంటేనేమో ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ అని. ఏఆర్ ఆఫ్ 0 2 అంటే ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ అని. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏఆర్ ఆఫ్ 2 అంటే థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ అని అర్థం. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి తెలిస్తే మన కోడ్ అనేది సింపుల్ గా డెవలప్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం కోడ్ని డెవలప్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఉంది కదా, మనకి ఇది చూద్దాం, క్లారిటీగా ఉంది. ఈ డయాగ్నల్ అనేది సమ్ చేసుకోవాలి. ఎట్లాగా? ఫస్ట్ ఏఆర్ ఆఫ్ 0 అనేది యాడ్ అవ్వాలి, తీసుకోవాలి ఎలిమెంట్. తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ 1 అనేది తీసుకోవాలి. తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ 2 అనేది తీసుకోవాలి. ఎట్లాగా ఇది వస్తుందంటే చూపిస్తానండి. సమ్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఎందుకు ఎట్లా తీసుకున్నానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంగ్త్ ఆఫ్ ఏఆర్ఆర్. ఇక్కడ మనకి ఎరే లెంత్ ఎంత ఉంటే, ఇప్పుడు ఎరే లెంత్ ఎంత ఉంది? ఫస్ట్ 3 ఉంది. 1 ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ 3 ఉంది. ఆ త్రీ టైమ్స్ అనేది ఇటరేట్ అయింది. 3 టైమ్స్ అంటే ఈ ఎలిమెంట్ వస్తే ఆ మూడిట్లను సమ్ చేసిద్ది. సో మీరు జాగ్రత్తగా కోడ్ అబ్జర్వ్ చేయండి. లూప్ అనేది ఎట్లాగా వర్క్ అవుతుందో మీకు ఆల్రెడీ లూప్ కాన్సెప్ట్ లో చెప్పా. ఇది ఇచ్చేసాం కదా, దీన్ని ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవాలి. సో నేను డయాగ్నల్ 1 కాబట్టి క్యాపిటల్ D1 అనే దాంట్లో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ ఇది ఎట్లాగ వస్తుందని చెప్తా చూడండి. ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఏంటి? ఐ వాల్యూ ఎంత అయితే ఏడంత వేస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంగ్త్ ఆఫ్ ఏఆర్ఆర్ అంటే డిఫాల్ట్ గా ఐ అనేది 0 తీసుకుంటుంది. 1 అట్లాగా మనం ఇనిషియలైజ్ చేస్తే, అంటే ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది తీసుకుంది. నెక్స్ట్ లూప్ అనేది మళ్ళీ రన్ అవుతుందిగా, ఇది 0నే రన్ అయింది ఫస్ట్ ఇటరేషన్, మళ్ళీ సాటిస్ఫై అయింది కాబట్టి సెకండ్. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ ఏఆర్ఆర్ 0 నుంచి 1కి ఇంక్రిమెంట్ అయింది. సో ఇక్కడ 1 అవుతుంది. సో 1 అయితే ఏఆర్ ఆఫ్ 1 అంటే ఇది సెకండ్, 1 అంటే సెకండ్ రో, 1 అంటే సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ. సో ఈ 1 ఇక్కడ బయట సమ్ అనే ఆపరేషన్ మనం మెన్షన్ చేస్తాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ సమ్ అవుతుంది. తర్వాత ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది, 2 అయింది, 2 less than 3 కరెక్ట్. సో ఏఆర్ ఆఫ్ 2 సో ఈ ఎలిమెంట్ పిక్ చేసుకుంటుంది. ఈ 3 ఎలిమెంట్ ని బయట సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఈ 3 ఎలిమెంట్ ని ఎట్లా వస్తుంది మనకి రిజల్ట్? సెకండ్ డయాగ్నల్ 2 ఈక్వల్ టు సమ్ ఆఫ్, సేమ్ ప్రాసెస్ కానీ మనం యూజ్ చేసే రిక్వైర్మెంట్ డిఫరెంట్. ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఐ అనేది కామన్, ఫస్ట్ లైన్ కి వెళ్ళాలి. ఇది కూడా ఫస్ట్, ఇక్కడ ఇది ఫస్ట్ లైన్ లో ఉంది, ఇది సెకండ్ లైన్ లో ఉంది. సో ఫస్ట్ డైమెన్షన్ అనేది కామన్. సెకండ్ మనం ఏం తీసుకుంటాం అంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 2 ఉంది, ఇది 1 ఉంది, ఇది 0 ఉంది. ఒక్కొక్కటి తగ్గిపోతుంది, తగ్గిపోయేట్టు మనం తీసుకోవాలి. ఫస్ట్ n-1 తీసుకున్నాం. అట్లా తీసుకున్నట్టు ఏమవుతుంది? ఎన్ అనేది మనం స్టార్టింగ్ సైజ్ మెన్షన్ చేసాం. n-1 తీసుకున్నట్టయితే 2 అవుతుంది. ఇంతవరకు ఓకే, సరిపోయింది. నెక్స్ట్ రాంగ్ లోనే మళ్ళీ 2 అయితే ఈ ఎలిమెంట్ పిక్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ 2 అవుతుంది సెకండ్ ఇటరేషన్ లో. ఇది ఇంతే ఉంచితే మళ్ళీ సెకండ్ ఇటరేషన్ లో ఇదే పిక్ అవుతుంది, థర్డ్ ఇటరేషన్ లో ఇదే పిక్ అవుతుంది. సో ఒక్కొక్కటి తగ్గియాలి. అప్పుడు ఐ మెన్షన్ చేసామనుకో, ఐ వాల్యూ ఫస్ట్ 0 ఉండిద్ది. అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎట్లా ఫాలో అవుతుంది కాబట్టి డిఫాల్ట్ గా 0తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ n-1 - 0. సో ఇది వచ్చింది n-1 సారీ ఐ ఇంక్రిమెంట్ అయింది కదా ఈ లూప్ లో. 1 అంటే n-1 2 -1 1. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ పిక్ అవుతుంది. ఎట్లాగా? ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఇక్కడ 1. నెక్స్ట్ ఇటరేషన్ లో ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఇక్కడేమో n-1 - 2 అవుతుంది. ఇది అప్పుడు 0 అవుతుంది. 3 - 3 0. సో ఈ ఎలిమెంట్ పిక్ అవుతుంది. ఇట్లాగా మనం 3 ఎలిమెంట్స్ పిక్ చేసుకుంటాం, బయట సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఫర్ ఐ ఇన్ రేంజ్
ఆఫ్ ఏఆర్ఆర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం కోడ్ అనేది 2 లైన్సే ఉంది మనం ఇదంతా సమ్ చేయడానికి. మీరు ఫర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసైనా ఫర్ లూప్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో చూడండి. ఇక్కడ సింపుల్ గా లిస్ట్ అనేది ఆల్రెడీ 2 ప్రోగ్రామ్స్ లో చెప్పేసా ఎట్లాగా లిస్ట్ ప్రాపర్టీ ఏంది, ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు మనం ఇవి సమ్ చేసాం, ఇవి సమ్ చేసాం. మనకు కావాల్సింది ఫైనల్ గా అబ్సల్యూట్ డిఫరెన్స్. నెక్స్ట్ లైన్కి వెళ్తే అబ్సల్యూట్ డిఫరెన్స్ కదా, absolute ABS is fine. ABS of capital D1 minus D2. ఇక్కడ మనం రిటర్న్ ఇద్దాం. ఇక్కడ చూసారు మనం ఇక్కడ ప్రింట్ చేస్తే ఇక్కడ మనకి ప్రింట్ అవసరం లేదని మీకు స్టార్టింగ్ లో నేను చెప్పా. ఒకసారి రన్ చేద్దాం. చూసారు ఇక్కడ టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి. దీనికి ఈ ప్రోగ్రామ్ కి 10 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఆల్ 10 టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి. ఇక్కడ మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 15 వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక కోడ్ రాయాలంటే దానికి ముందు ఇది ఏ కాన్సెప్ట్ లో ప్రాబ్లం అని చెక్ చేసుకోవాలి. ఎక్కడ మెన్షన్ చేశారు అరే కాన్సెప్ట్ అంటే లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం వర్క్ చేయొచ్చు. రాసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇవి యాడ్ చేయమన్నారు. ఇవి యాడ్ చేయాలంటే మనం ఏమి యూజ్ చేసుకున్నాం, డేటాని స్టోర్ చేయడానికి లిస్ట్ యూజ్ చేసుకున్నాం. లిస్ట్ యూజ్ చేసుకున్నాం అంటే లిస్ట్ ప్రాపర్టీ ప్రకారం ఇట్లాగా 2 డైమెన్షన్ కాబట్టి 0 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్, 0 1 అంటే సెకండ్ ఎలిమెంట్, 2 1 అంటేనేమో ఈ 8 అనేది వస్తుంది. అట్లా మనం ముందు తెలుసుకున్న తర్వాత ఇవి యాడ్ చేస్తాం ఇటు క్రాస్. తర్వాత ఇది యాడ్ చేయాలంటే మనకి ఎట్లాగా ప్రతి లైన్ లో మనకు కావాల్సిన ఎలిమెంట్ అయితే ఉంది. సో ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ ఇట్ ఈస్ గా అయ్యే తీసుకుంటాం. సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ 2 ఉంది, తర్వాత 1 ఉంది, తర్వాత 0 ఉంది. సో అట్లా డిక్రిమెంట్ అయ్యేట్టు మనం రిక్వైర్మెంట్ ప్రకారం రాసుకుంటాం. ఈ విధంగా మనం కోడ్ అనేది డెవలప్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మనకి అబ్సల్యూట్ డిఫరెన్స్ అడిగారు కాబట్టి అబ్సల్యూట్ డిఫరెన్స్ కి ఏబిఎస్ అని పెడతాం ఫంక్షన్ కీవర్డ్. సో మీకు ఇది చాలా మంది రిటర్న్ ఎందుకు రాస్తారు, ప్రింట్ ఎందుకు ఎట్లా ఇస్తారు అని డౌట్ పడతా ఉంటారు కదా. ఇక్కడ ప్రింట్ అనేది డైరెక్ట్ మనం యూజ్ చేస్తే ఇక్కడ రిటర్న్ మళ్ళీ ప్రింట్ యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఎక్కడైనా ఒకసారి ప్రింట్ ఒకసారి రిటర్న్ యూజ్ చేసుకోవాలి. Thanks everyone for watching. Please keep support my channel. Thank you all.